ఆ, ఇక నా తర్వాత ప్రశ్న, ఐదో ప్రశ్న సార్. ఇది మహాభారత యుద్ధానికి సంబంధించిన కొన్ని ప్రశ్నలు సార్. అంటే ఇప్పుడు మహాభారతంలో మనం చూసుకున్నట్టయితే ద్రోణాచార్యులు, భీష్మాచార్యుల వాళ్ళు ఉన్నారు. సో ఇప్పుడు ద్రోణాచార్యులు వారు వచ్చేసి కౌరవులకి పాండవులకి ఇద్దరికి గురువు, సమానంగా విలువిద్యలు నేర్పించిన వారు. అదేవిధంగా భీష్మాచార్యుల వారు వచ్చేసి ఇద్దరికి కూడా గ్రాండ్ ఫాదర్, కౌరవులకి పాండవులకి. సో వాళ్ళు మీరు పేరు గమనించినట్లయితే ద్రోణాచార్యులు, భీష్మాచార్యులు. ఆచార్యులు అంటే ఆచరించి చూపేవారని చెప్తుంటారు. అంటే వాళ్ళు అంత గొప్ప వ్యక్తులు అయినప్పుడు అండ్ అంత శక్తి సామర్థ్యాలు ఉన్న వ్యక్తులు అంటే తప్పకుండా వాళ్ళు వేద విద్యలు తెలిసిన వాళ్ళే అయి ఉంటారు, వేదం చదివిన వాళ్ళే అయి ఉంటారు. లేకపోతే అంత గొప్ప స్థాయికి వాళ్ళు చేరుకోరు. సో ఇక్కడ నా ప్రశ్న ఏంటంటే, వేదం తెలిసి అంత శక్తి సామర్థ్యాలు పొంది ఒక ఆచార్యుల స్థానంలో ఉన్నటువంటి ద్రోణాచార్యుల వారు కానివ్వండి, భీష్మాచార్యుల వారు కానివ్వండి, తెలిసి కౌరవుల వైపు, అధర్మం వైపు ఎందుకు నిలబడ్డారు? అంటే మనం మహాభారతంలో చెప్తూ ఉంటారు, ద్రోణాచార్యుల వారు కౌరవుల సైడు వంశపారపర్యంగా వచ్చిన గురువు కాబట్టి వారి సైడ్ సపోర్ట్ చేశారని కొంతమంది చెప్తూ ఉంటారు. భీష్మాచార్యుల వారు వచ్చేసి వాళ్ళకి మాట ఇచ్చారు కాబట్టి అలా నిలబడ్డారని చెప్తుంటారు. బట్ వాట్ ఎవర్ ద రీజన్, బట్ వాళ్ళు ఆచార్యులు, వాళ్ళు వేదం తెలిసిన వ్యక్తులు అయ్యి ఉండి, ధర్మము అధర్మము ఏంటో స్పష్టంగా తెలిసిన వ్యక్తులు అయ్యి ఉండి కూడా వాళ్ళు అధర్మం వైపు నిలబడడం ఎంతవరకు ఇది కరెక్ట్? అండ్ దీనివల్ల ముందు ఉన్న జనరేషన్స్కి అది ఒక రకమైనటువంటి తప్పుడు మెసేజ్గా వెళ్ళే అవకాశం ఉంటుంది కదా. అంటే వేద విద్య తెలిసిన వాళ్ళు కూడా అధర్మం వైపు నిలబడేటువంటి అవకాశాలు ఉంటాయా? అంటే దీనిపై మీ స్పందన ఏంటి? మీరు ఎలా చూస్తారు దీన్ని? మీ వివరణ ఏంటని తెలుసుకోవాలని అనుకుంటున్నాను సార్. సో దీనిపై కూడా మీరు స్పందిస్తారని కోరుకుంటున్నాను. సో శాస్త్రి గారు చెప్పండి ఇప్పుడు. ఏంది నెక్స్ట్ క్వశ్చన్? ఈయన ఏంటంటే, ఇప్పుడు మహాభారతంలో తీసుకొని, మహాభారతంలో మన ఆచార్యులు ఉన్నారు కదా, ద్రోణాచార్య కానీ భీష్మాచార్య కానీ, వీళ్ళందరూ కూడాను, వీళ్ళు ఆచార్యులు అంటే ఏంటి? ఆచరించి చూపించే వాళ్ళు. సో వాళ్ళకి అన్ని తెలుసు. వాళ్ళకి అన్ని తెలిసినప్పుడు వాళ్ళు అధర్మం వైపుకి ఎందుకు వెళ్ళారు, అధర్మమే ఎందుకు చేశారు అని చెప్పి అంతేకాకుండా అలా చేయడం వల్ల ఇప్పుడు ఉన్న వాళ్ళందరికీ అది తప్పుడు మెసేజ్ వెళ్తుంది. అది వాట్ మెసేజ్ ఆర్ దే గివింగ్ టు ద ఫ్యూచర్ జనరేషన్ అని చెప్పి. కానీ అని ఈయన అడుగుతున్న క్వశ్చన్ లోనే కొంచెం ఆన్సర్ ఉందేమో నాకు అనిపించింది అన్నమాట. ఆయన ఏంటంటే, ఇప్పుడు ఆయన అన్నాడు వాళ్ళు మాట ఇచ్చారు, లేకపోతే వాళ్ళు అటువైపు నుంచి వచ్చారు కాబట్టి వెళ్ళుండొచ్చు, వాట్ ఎవర్ మై బి ద రీజన్స్ అని కూడా అంటున్నాడు ఆ క్వశ్చన్ లో భాగంగా. సో నాకు అనిపించింది ఏంటంటే, ఎస్, వాళ్ళకి ఆచార్యులు వాళ్ళకి తెలిసి కూడా ఏంటంటే, తెలిసి వాళ్ళు మాట ఇచ్చాము, మాటకి ఇంపార్టెన్స్ ఇచ్చారు. కానీ వాళ్ళు చేస్తున్నా కూడాను దీనికి మనం కర్మ అనుభవించాలి అని తెలిసి కూడా వాళ్ళు అటు వెళ్ళారు. ఎందుకంటే మాటకి ఇంపార్టెన్స్ ఇచ్చారు అని అటు వెళ్ళి ఉండొచ్చు అని నా ఉద్దేశం. ఏ మాట ఇచ్చారు చెప్పండి కాస్త, అది కూడా చెప్తే బాగుంటుంది. ఇప్పుడు భీష్ములు వారు ఉన్నారు. భీష్ములు వారు అన్నారు కదా, నేను మీ పిల్లలతోటి పాటు ఎప్పటికైనా కానీ నేను వాళ్ళతోటే ఉంటాను, వాళ్ళని వదిలిపోను అని చెప్పి చెప్తాడు కదా. పాండవులను వదిలేశాడుగా. పాండవులు కాదు సార్, ఇది వీళ్ళని కౌరవులతో ఆయన ఏం చెప్పారు, కురువంశం కదా, అదంతా కురువంశమే. పాండవులు కూడా కౌరవులే. వాళ్ళు 5గురు కాబట్టి పాండురాజు కుమారులు కాబట్టి పాండవులు అన్నారు. వాళ్ళు కౌరవులే, కురువంశం వాళ్ళు మొత్తం. కురువంశమే. కాకపోతే ఏంటంటే ఆయన ఆయన ఏమన్నాడంటే, ఈ హస్తినాపురానికి రాజైన వాడికి నేను సేవ చేసుకుంటాను, ఆయన ఆజ్ఞనే నేను పాటిస్తాను, ఆ హస్తినాపుర రాజ్యం పడిపోకుండా చూస్తాను అని మాటిస్తాడు. సో కాబట్టి హస్తినాపురం రాజు అప్పుడు ధృతరాష్ట్రుడు కదా. అవును. సో ధృతరాష్ట్రుడు చెప్పినట్టు విన్నాడు. తర్వాత దుర్యోధనుడు రాజు కాబట్టి దుర్యోధనుడు చెప్పినట్టు వింటారు, అంతే ఆయన పని అదే. అవును. కాబట్టి వాళ్ళని ఎదిరించి ఏ పని చేయకూడదు. సో అదే అట్లనే ద్రోణాచార్యుడు ఏంటి, ఆయనకు కూడా ఆయనేం బందీ కాదు కదా కురువంశానికి. మరి బందీ కాదు, కానీ ఆయనకి ఒక
ఒకానొక చోట ఆయనకి సహాయం చేస్తాడు. సహాయం చేస్తాడు, ఆ సహాయాన్ని తీర్చుకుంటాడు కదా. కురువంశం అంతటికీ ఆచార్యుడిగా ఉండి వాళ్ళకి ధనుర్విద్య అంతా నేర్పిస్తాడు, ఆ అన్ని విద్యలు, యుద్ధ విద్యలు అన్నీ నేర్పిస్తాడు కదా. అవును. అయితే ఏమిటంటే ద్రోణాచార్యుడికి ఆ ధర్మరాజు ఏలిన రాజ్యాన్ని ఇస్తాడు. ఉమ్, ధర్మరాజు ఏదైతే రాజ్యం, తన రాజ్యాన్ని ఒడ్డి ఓడిపోతాడో అవును. ఆ రాజ్యానికి రాజుని చేస్తాడు ద్రోణాచార్యుడు తెలివిగా. ఉమ్, ఇది పాలిటిక్స్ అని. సో అవును. ఇప్పుడు దాన్ని ఆ రాజ్యానికి ఇప్పుడు అంటే అది సామంత రాజ్యం అయిపోయింది దుర్యోధుడి. అవును. కాబట్టి దుర్యోధనుడు చెప్పినట్టే వినాల్సింది. అవును. అవును. సో అది అది ఆయన లెక్క. ఇది కర్ణుడు ఒకే ఒక్క విషయంలో కర్ణుడు అందరూ ఎవరు ధర్మం ఎట్లా పాటిస్తున్నారో చెప్పేస్తాడు. అదేంటంటే కర్ణుడు భీష్ముడు దీని కింద ఉన్నప్పుడు సైన్యాధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఉమ్, అభిమన్యుడు లోపలికి చొచ్చుకొస్తాడు. అవును. చొచ్చుకొచ్చినప్పుడు అతను మొత్తం చుట్టేస్తారు వీళ్ళు బయటికి అవును. వెళ్ళకుండా. కానీ అవును. అభిమన్యుడు చేస్తున్న యుద్ధంతో ఎవడు తట్టుకోలేకపోతాడు. సో ఇలా అయితే మనం తట్టుందని చెప్పి దుర్యోధనుడు ఏం చేస్తాడంటే కర్ణుని తీసుకొస్తాడు. తెచ్చి వెనక నుంచి బాణం వేసి చంపే అంటాడు. అవును. అంటే అప్పుడు అంటాడు అది అన్యాయం కదా, అట్లా చేయకూడదు కదా అంటాడు. లేదు నేను చెప్తున్నావు చేయి అంటాడు. వెంటనే వేసేస్తాడు. ఉమ్, వేసి అభిమన్యుని చంపేస్తాడు. అదే కర్ణుడు భీష్ముడు ద్రోణుడు అయిపోయిన తర్వాత హీ విల్ బికమ్ సైన్యాధ్యక్షుడు. అవును. సైన్యాధ్యక్షుడు అయినప్పుడు కరెక్ట్గా సూర్యాస్తమయ సమయంలో అర్జునుడి మీద బాణం ఎక్కువ పెడతాడు. వదిలితే అర్జునుడు చచ్చిపోతాడు గ్యారంటీగా. ఉమ్, అలాంటి సమయంలో శంఖాలు ఊదేస్తారు. అవును. వెంటనే దుర్యోధనుడు అంటాడు వదిలేసే బాణం అని చంపేసే అంటాడు. అంటే లేదు సూర్యాస్తమయం అయింది, నేను చేయకూడదు, అది అధర్మం అంటాడు. నేను అభిమన్యుని చంపనప్పుడు చంపావు కదా అంటే అప్పుడు నేను కాదు సైన్యాధ్యక్షుడిని, నువ్వు, ఉమ్, నీ తాత, మీరు చెప్పినట్టు నేను వినాలి. ఇప్పుడు నేను సైన్యాధ్యక్షుడిని, నేను చెప్పినట్టు మీరంతా వినాల్సిందే అంట. ఉమ్, నేను ధర్మం వైపే ఉంటా అంట. యుద్ధం ధర్మంగా చేస్తున్నాం, ఆ ధర్మ యుద్ధమే చేస్తా అంటాడు. ఉమ్, అది. సో లక్షణం ఏంటంటే ఇప్పుడు ఎవరికి వాళ్ళు వాళ్ళ వాళ్ళ ఆ, సంఖ్యలు వేసేసుకున్నారు. అవును. ఉం. ధర్మరాజు ఒక సంఖ్యలు వేసుకున్నాడు. ఇప్పుడు చూడండి, జూదం ఆడుతున్నప్పుడు ద్రౌపదిని తీసుకొస్తారు కదా, అప్పుడు అవును. పాండవులందరికీ ఉడికిపోతారు. భీముడు అప్పటికప్పుడు గదాయుద్ధంతో అందరినీ కొట్టేద్దాం అనుకున్న సమయంలో యుద్ధం చేసేవాళ్ళు అదే సమయంలో. అయినా ఉమ్, ధర్మరాజు కూర్చోమంటాడు. అన్న మాట తప్పకూడదు, అన్నని నేను గౌరవించాలి, అన్న చెప్పిందే వినాలి అన్న దాంతో భీముడు, అర్జునుడు, నకులు, సహదేవులు నలుగురు కాముగా కూర్చుండిపోతారు. అవును. అంటే ఎవరు ఎవరు ఏది ఆచారంగా పాటించారో అదే ఆచారంగా పాటించారు. కాబట్టి అవును. ఇప్పటి జనరేషను అది తెలుసుకుంటారు. ఎవడు ఏది ఆచారంగా తీసుకున్నాడో ఆ ఆచారాన్నే పాటించాడు అక్కడ. అవును. ఆచారం తప్పలేదు ఇంకా మాట్లాడాలంటే. ఏ అంటే దానికి వచ్చే పర్యవసానాలు తెలిసి కూడా ఆచారాన్ని తెలిసి కూడా పాటించారు. తెలుసు, వాళ్ళకి తెలుసు నరకానికి పోతున్నారని తెలుసు, ఖచ్చితంగా తెలుసు వాళ్ళకి. అవును. సో అయినా పాటించారు. ఇప్పుడు ద్రోణాచార్యుడు ఉన్నాడు, ఆయన ఏమన్నాడు, నా కొడుకు చనిపోతే కనుక నేను అస్త్ర సన్యాసం చేస్తా అని మాట ఇచ్చాడు. అవును. అప్పుడు అశ్వత్థామ చనిపోయాడని చెప్పి ఈయన తక్కువ. ధర్మరాజు పలకడంతో ఆయన అస్త్ర సన్యాసం అక్కడికి చేసేసి యోగనిద్రలోకి వెళ్ళిపోయాడు. అవును. అలాంటి యోగనిద్రలో ఉన్నవాడిని ఖడ్గంతో తల నరికేశాడు ఆ అవును. పాండవ సైన్యాధ్యక్షుడు అవును. ద్రుపదుడి కొడుకు. అవును. అలా చేయడం మహాపాపం కానీ చేసేసాడు. ఉమ్, సో ఇప్పుడు ఏంటంటే విశేషం ఏంటంటే ఎవ్వడు ఏ మాట అనుకున్నాడో చేశాడు. అప్పుడు అతను ఎందుకు అట్లా నరికాడంటే అతను చంపకపోతే అతను పుట్టిందే దానికోసం. అవును. అతను పుట్టిందే శివుడు వరంతో పుట్టిందే దానికోసం అవును. అని నానుడి. ఉమ్, కాబట్టి అతను నేను చంపాను అన్న మాట రావాలని చంపాడు. ఇంకా అతను అంటే లోపల నుంచి సోల్ వెళ్ళిపోకముందే బాడీలోంచి చంపేశాడు. ఉమ్, సో ఇదంతా ఎవ్వడు ఏది పాటించాలో అది పాటించుకుంటూ పోయాడు అంతే. అవును. కృష్ణుడు తన పాట తానే ఉన్నాడు, ధర్మం వైపే నేను ఉంటా అన్నాడు. ఆయన ముఖ్య ధర్మం అయింది, అవును. ఆ ముఖ్య ధర్మాన్నే పాటించాడు ఆయన. అవును. సో కాబట్టి అందరూ ఆచరించారు నాయన ప్రశాంత్.
ఆ ఆచరణ మనం తెలుసుకోవాలి. స్నేహితుడి పక్కన ఎలా ఉండాలి, స్నేహితుడిని ప్రాణంగా చూసుకున్న స్నేహితుడికి ఎలా ఉండాలి అని కర్ణుడు నేర్పించాడు. అవును. అట్లనే తన కొడుకు ఎంత వీరుడో తెలిసిన ద్రోణాచార్యుడు నా కొడుకు ఎన్నటికీ ఓడిపోడు, చనిపోడు అని ఖచ్చితంగా నమ్మకం ఉన్నవాడు అదే ఆచరించాడు. అవును. భీష్ముడు శిఖండి లాంటి వాళ్ళని ఎదురుకుండా వస్తేనే అస్త్ర సన్యాసం చేస్తా అన్నాడు, చేశాడు, ఆచరించి తీరాడు. రాస్తిన గోలకు పోయింది, గోలకు పోని, అవును. నా పని నేను కాపాడుతూనే ఉన్నాను, కానీ ఎవడైనా సెకండ్ ఇట్లా వస్తే కనుక నేను అస్త్ర సన్యాసం చేస్తాను. అది ఒక్క రహస్యం ఆయనకి తెలుసు, అది ఎవడికి తెలియదు ఆ రహస్యం. అవును. ఆయన తెలిసింది చెప్పాడు, విశేషం. సో అవును. అందరూ ఆచరించారు శాస్త్రి గారు, అవునవును. పక్కా ఆచరించారు కాబట్టి అది గొప్ప గొప్ప ఎపిక్ అనమాట. అవును. అవును. అది శాస్త్రి గారు. సో ఇంకో ప్రశ్నకి వెళ్దామా? అవును సార్. ఇక నా చివరి ప్రశ్న, ఆరో ప్రశ్న ఏంటంటే సార్, నేను గతంలో పంపాను ఒక వీడియో. అంటే అదేంటంటే అశ్వత్థామ వదిలిన అస్త్రం నుంచి ఉత్తర గర్భాన్ని రక్షించడానికి శ్రీకృష్ణుడు ఎలా కృషి చేశాడో అన్న విషయం మీద మిమ్మల్ని అడిగినప్పుడు మీరు వివరణ ఇచ్చారు. అదేంటంటే శ్రీకృష్ణుల వారు ధర్మాత్ముడు కాబట్టి అతను అనుకున్నది జరుగుతుంది. సో అతను సంకల్పించాడు ఉత్తర గర్భానికి కానీ ఎలాంటి అపాయం జరగకూడదని. సో అది అటువైపుగా వెళ్తున్నటువంటి అస్త్రము అది నిర్వీర్యం ఆ విధంగా అయ్యిందని మీరు చెప్పారు. అయితే ఇక్కడ నాకు ఇంకొక ప్రశ్న వచ్చింది సార్. అదేంటంటే మీరు మీ యొక్క పాత వీడియోల్లో మహాభారత యుద్ధం గురించి, కురుక్షేత్ర యుద్ధం గురించి మాట్లాడుతూ ఒక మాట చెప్పారు. కేవలం భారతదేశంలో ఉన్నటువంటి జనాలు, సైనికులు మాత్రమే కాకుండా ప్రపంచ దేశం నుంచి కూడా జనాలు, సైనికులు వచ్చి ఆ కురుక్షేత్ర మహాసంగ్రామ యుద్ధంలో పాల్గొన్నారు. ఎన్నో వేల మంది చచ్చిపోయారు, ఎంతో మంది అమాయకులు చచ్చిపోయారు, కాళ్ళు చేతులు విరిగిపోయాయి, శవాల దిబ్బలు ఏర్పడ్డాయి. సో దాన్ని చూసినటువంటి వ్యాస మహర్షి ఇక ధనుర్విద్య అనేది ఇట్లా అందరికి అందుబాటులో ఉంటే ఇట్లాంటివి జరుగుతాయని, సో వ్యాసుల వారి ఆదేశం మేరకు ధనుర్విద్య అనేది మనకి కనపడకుండా పోయింది అని చెప్తూ వచ్చారు ఆ వీడియోలో. సో ఇక్కడ నా ప్రశ్న ఏంటంటే సార్, ఇంకా ప్రపంచాన్ని చూడనటువంటి పరీక్షిత్, తల్లి గర్భంలో ఉన్నటువంటి పరీక్షిత్ని కాపాడడం కోసం, పాండవ వంశాన్ని నిలబెట్టడం కోసం చలించినటువంటి శ్రీకృష్ణుల వారు ఎంతోమంది అమాయకులు, ఇతర దేశాల నుంచి వచ్చినటువంటి అమాయకులు, సైనికులు చచ్చిపోయి కాళ్ళు చేతులు విరిగిపోయి ఎంత విధ్వంసం జరిగింది అని ఆలోచించలేకపోయారా? ఆలోచించి అలాంటి మహాసంగ్రామ యుద్ధాన్ని జరగకుండా ఆపలేకపోయారా? మహాసంగ్రామ యుద్ధం జరగకుండా పాండవులకు న్యాయం జరిగే విధంగా వేరే ఆల్టర్నేటివ్ ఉపాయాన్ని వాళ్ళు ఆలోచించలేకపోయారా అనేది నా సందేహం. ఎందుకంటే తల్లి గర్భంలో ఉన్నటువంటి ప్రపంచాన్ని కూడా చూడనటువంటి పరీక్షిత్ని కాపాడడానికి చెల్లించినటువంటి శ్రీకృష్ణుల వారు ఇంత విధ్వంసాన్ని ముందే ఊహించగలుగుతారు కదా. అంతటి అది మీరు ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ని మనం సరిగ్గా అది కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ అనుకున్నట్టయితే గనక అలాంటి ధర్మాత్ముడు ఇదంతా జరిగేటువంటి విషయాన్ని ముందుగానే గ్రహించి ఇంతటి ప్రాణ నష్టం జరగకుండా ఉండాలని ముందే సంకల్పించి ఏదైనా చేసేవారు కదా, ఈ మహాసంగ్రామ యుద్ధాన్ని ఆపేవారు కదా అనేది నా ప్రశ్న. ఇవన్నీ నా ప్రశ్నలు. దయచేసి ఏమైనా తప్పుగా అడిగి ఉంటే కనుక క్షమించాలని అనుకుంటున్నాను. సో నేను ఆలోచించినప్పుడు నాకు ఇలా రకరకాల ప్రశ్నలు తలెత్తాయి. సో మీరు గనకనే వీటిని సమర్థవంతంగా చాలా అర్థమయ్యే విధంగా సరైన సమాధానం ఇస్తారన్న నమ్మకంతో, విశ్వాసంతో సో ఈ ప్రశ్నలు మీతో అడగడం జరిగింది. ఉంటాను సార్. చెప్పండి శాస్త్రి గారు. ఇక ఇతనిది లాస్ట్ ప్రశ్న సార్. ఇతను అడిగేది ఏంటంటే మళ్ళీ మహాభారతం మీద అనమాట. సో శ్రీకృష్ణుల వారు పరీక్షిత్తుని బతికించడానికి అని చెప్పి చేసిన కృషి అట్లాంటి కృషి ఇక్కడ కూడా పెట్టుంటే అసలు మహాభారతం యుద్ధం జరగకుండా ఇంతమంది చనిపోకుండా చేసి ఉండొచ్చు కదా అని చెప్పి అని అడుగుతున్నాడు.
అదే సంకల్పం అక్కడ ఉండొచ్చు కదా. అదే సంకల్పం అక్కడ ఉండొచ్చు కదా అని. కేవలం పరీక్షిత్ కోసమే ఎందుకు మరి మీది ఇంతమంది లక్షల మంది చనిపోయినప్పుడు చనిపోకుండా ఉంటే బాగుండేది కదా అని. మీరేమంటారు శాస్త్రి? అంటే ఇందులో ఇది కొంచెం ఏంటంటే అక్కడ ఒక మనిషి కర్మే ఉంది, ఇక్కడ కర్మ సిద్ధాంతం ప్రకారము. ఇక్కడ ఏంటంటే అంత లక్షల మంది వీళ్ళందరి కర్మలు కానీ వాళ్ళు చేసిన పాపపుణ్యాలు కానీ అన్నిటికీ దే హ్యావ్ టు గెట్ ద రిజల్ట్స్ కాబట్టి దాని ప్రకారం అందరిది చేసి ఉండకపోయి ఉండొచ్చు అని నా ఉద్దేశం సార్. కరెక్ట్, అదొకటి. అంతకు మించిందండి ఈయన ప్రశాంత్ కూరపాటి గారు ఆయన చెప్పిన దానిలోనే ఆన్సర్ కూడా ఉంది. ఇప్పుడు నేను చెప్పాను లాస్ట్ దానిలో ఎలా రక్షించగలిగాడు, ఆ నిర్వీర్యం ఎట్లా చేశాడు అంటే, శ్రీకృష్ణుడు ధర్మాత్ముడు కాబట్టి ఆయన అప్పుడు తలుచుకున్నప్పుడు వెంటనే నిర్వీర్యం అయిపోయింది. ఏ నిర్వీర్యమైంది? ఆ అస్త్రం, అశ్వత్థామ సంధించిన అస్త్రం. సో అది నిర్వీర్యం చేయగలిగాడు, పరీక్షిత్తుని రక్షించగలిగాడు. అవును. అయితే ఇప్పుడు అదే ధర్మాత్ముడు మరి ఈ మహాభారత యుద్ధం జరగకుండా చూడాలనుకుంటే ధర్మం ఎప్పుడవుతుంది? ధర్మాన్ని నిలబెట్టినప్పుడు అవుతుంది. అవునవును. ధర్మాన్ని నిలబెట్టడం అంటే అధర్ముల్ని చంపటమే ధర్మం నిలబెట్టినట్టు. కాబట్టి ఆయన ఏం చేశాడు? యుద్ధం జరగాలనే కోరుకున్నాడు శ్రీకృష్ణుడు. లేకపోతే ఈ అధర్ములు ఇంకా అధర్మం ప్రకటించేస్తూ ఉంటాడు. ఇప్పుడు ధర్మరాజు ఏమన్నాడు? నాకు పోతే పోయిందిలో నాకు 5 ఊళ్ళు ఇవ్వండి మా అన్నదమ్ములు 5 అన్నాడు. అంటే గోషికుడు చేతిలో పెట్టుకుని 5 ఊళ్ళు ఇస్తే వాళ్ళు పరిపాలిస్తే మిగతా అంతా అధర్మం జరుగుతుంటే ఏం చేస్తాడు ధర్మరాజు అప్పుడు? అవును, ధర్మరాజు సామంతై కూర్చుంటాడు కదా మన దుర్యోధనుడికి. అవును, సామంతుడై కూర్చుంటే ఏమవుతుంది? మొత్తం అధర్మమే పెచ్చు పెరుగుతూ ఉంటుంది, కానీ ధర్మం ఎక్కడ వస్తుంది శాస్త్రి గారు? ఎగ్జాక్ట్లీ. దేర్ఫోర్ ధర్మం కావాలి అని కూడా అధర్ముల్ని చంపి తీరాలి. అవును, అవును. కాబట్టి ప్రపంచంలో ఉన్న వాళ్ళు ఎవరైతే దుర్యోధనుని సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా అధర్మమే. అయితే మనం అనొచ్చు, కొంతమంది డెఫినెట్గా చెప్తారు లేదు దుర్యోధనుడు అంటే కౌరవులు అంటే భయం అందరికీ, అందుకే ఆయన వైపు వెళ్ళారంటే భయము, నువ్వు ధర్మం వైపు నిలబడాలి, నువ్వు భయపడకూడదు అని చెప్పడమే దీని లక్షణం. అవును, అవును. అందుకని పాండవ పక్షాన్ని నుంచున్నాడు కృష్ణుడు. అవును. నుంచొని ధర్మం కోసం పోరాడాడు. సో ధర్మాన్ని నిలబెట్టడమే ఆయన పని. అవును. దానికోసం ధర్మం, అందుకనే ఆయన అసలు కురుసభలోకి దీనికోసం వెళ్ళినప్పుడు దేనికోసమో రాజీ కోసం వెళ్తాడు కదా. వెళ్ళి పోయి రాయభారానికి వెళ్తాడు కదా. వెళ్ళినప్పుడు ఏమంటాడు? ఇప్పుడు మీరు ఏదో 5 వీళ్ళు ఇచ్చేస్తే వాళ్ళు హాయిగా ఉంటారు, కాదు కూడదు అంటే మరి ధర్మరాజుకి అడిగితే ఏమవుతుందో తెలుసు కదా. అట్లనే అర్జునుడికి ఏమైతే అర్జునుడితో యుద్ధం చేయగల మొనగాడే లేడు మీ దగ్గర తెలుసు కదా అని రెచ్చగొట్టేస్తాడు. రెచ్చగొట్టే దుర్యోధనుడు ఆత్మాభిమాని, బాగా అభిమానం గలవాడు. అంటే ఇప్పుడు నేను గనక ఇదంతా నువ్వు చెప్పావు కాబట్టి భయపడి, నేను ఒకవేళ ఇద్దాం 5 ఊళ్ళు అనుకున్నా కానీ ఇవన్నీ చెప్పావు కాబట్టి భయపడి నేను ఇస్తున్నా అనుకుంటారు జనాలు అని చెప్పి చట్ కుదరదని చెప్పి యుద్ధానికి వస్తాడు. అంటే కృష్ణుల వారు అక్కడ చిన్న గేమ్ ఆడారు అనమాట. దుర్మార్గులతో అలానే గేమ్ ఆడాలి. దుర్మార్గులను అలా రెచ్చగొడితేనే కరెక్ట్. ఇప్పుడు మోడీ గారు ఈ దుర్మార్గులు చేయాల్సింది కూడా అదే పని. వాళ్ళ అభిమానాన్ని రెచ్చగొట్టాలి. ఎప్పుడు దుర్మార్గుడికి అభిమానం ఎక్కువ ఉంటుంది. అభిమానాన్ని రెచ్చగొట్టారు అనుకోండి, రెచ్చిపోతాడు అభిమానంతో. అప్పుడు వేసారు. సో ఇది ఖచ్చితం అన్నమాట. సో ఇది అదొక అటువంటి చాతుర్యము, అటువంటి నాలెడ్జ్ ఉన్నవాడే చేయగలుగుతాడు. కాబట్టి కృష్ణుడు వాళ్ళు తలుచుకున్నదే యుద్ధం జరగాలని. నువ్వేమో యుద్ధం జరగకూడదు అనుకుంటున్నావు కాదు, తప్పది. యుద్ధం జరగాలనుకునే దుర్మార్గులు వేసేసాడు. లేకపోతే ఒక స్త్రీని పట్టుకొని సభలో వలువలు ఉడవటం అన్నది ఎంత దుర్మార్గం అది. తప్పండి అది. మీకు రామాయణం కానీ మహాభారతం కానీ స్త్రీ గౌరవం కోసం జరిగింది. మరి మనం అంటాం భారతదేశం స్త్రీల గౌరవం లేదంట, అసలు స్త్రీల గౌరవం కోసమే జరిగింది. సో మొత్తం ప్రపంచం అంతా కూడా ఇది గర్వించదగిన విషయం, ఇది తగిన విషయము. శ్రీకృష్ణుల వారు ధర్మం కోసం పోరాడారు, ధర్మం వైపే ఉన్నారు, ధర్మం గెలవాలనుకున్నారు కాబట్టే ధర్మం గెలిచింది. సో అది తప్పదు. సో అప్పుడు అన్యాయాన్ని ఎదిరించాడు కాబట్టే
కొన్ని వేల సంవత్సరాలు ఆ అన్యాయం పోయి మళ్ళీ ఇప్పుడు అన్యాయం మళ్ళీ మొదలైంది కాబట్టి మళ్ళీ ధర్మం కోసం ఎవరో ఒకరు ఏదో ఒకటి చేయాలి. అవును ఇది అవును కంటిన్యూస్ ప్రాసెస్ శాస్త్రి గారు. యా సో మీ అది ఇప్పుడు ప్రశాంత్ గారు. మీరు ఇప్పుడు ఇప్పుడు ఆయన అడిగిన ఫస్ట్ నుంచి లాస్ట్ 7th క్వశ్చన్ దాకా కూడా అన్ని చూసుకుంటే ఒకదానికి ఈ మహాభారతంలో అడిగిన క్వశ్చన్స్ కిను ఆయన ఫస్ట్ 5 క్వశ్చన్స్ కి ఇంటర్లింక్స్ ఉన్నాయి. సో ఆయన జాగ్రత్తగా లింక్ చేసుకుంటే ఆయన దానికి తెలిసిపోతున్నాడు అంటే ఇవి కరెక్ట్ ఎగ్జాంపుల్స్ దానికి అని చెప్పి. ఆయన జాగ్రత్తగానే క్వశ్చన్స్ కూడా అడిగాడు. అవును అవును అవన్నీ కూడా ఒక సీక్వెన్స్ లో పట్టుకొని ఫస్ట్ రాసుకొని స్క్రిప్ట్ అవును రాసుకొని చక్కగా అడిగాడు. అవును అవును అవన్నీ కూడా అంటే ధర్మ సందేహాలు ఇవన్నీ యాక్చువల్గా. అవును అవును సో అవును బాగా శ్రీకృష్ణ వారు ధర్మం కోసమే అధర్మం చంపడమే అనుకున్నాడు కాబట్టి జరిగింది అది. జరిగింది. అవును అదే కరెక్ట్. చేశాడు ఆయన చెప్పింది అది మొదటి నుంచి అదే చెప్పాడు. నేను ధర్మం ఎటుంటే అటు ఉంటానని చెప్పాడు. అవును అది శాస్త్రి గారు అన్ని ఈ క్వశ్చన్స్ ఆన్సర్స్ దొరికాయి అనుకుంటాను సార్. అనుకుంటాను. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓ ఓ